హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలికా క్రియేషన్స్. నమస్తే అండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ డ్రై సీడ్స్తో చేసిన పాయసం అండి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాయసం దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ గింజల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ గింజలతో మనం ఒక మంచి హెల్దీ రెసిపీ ఒకటి చేసుకుందామండి. ఇవి గుమ్మడి గింజలు, కూర వండుకుని తీపి గుమ్మడి ఉంటుండగా ఆ గింజలు. ఇవి పుచ్చకాయ గింజలండి, వాటర్ మెలన్. ఇది పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. ఇది నువ్వులండి. వీటితో మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాము. రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుందామండి. ఇవన్నీ గింజలు, ఇందులో మనకు కావాల్సినవి తీసుకుందాం. నేను అన్నీ 2 స్పూన్ల చొప్పున తీసుకుంటున్నానండి. ఇది సన్ఫ్లవర్ గింజలండి. ఇవి 2 స్పూన్లు, అన్నీ 2 స్పూన్ల చొప్పున తీసుకుంటున్నాను. ఇవి నువ్వులు, అన్నీ 2 చొప్పున తీసుకున్నాము. ఇవి కాజు, ఎండు ద్రాక్ష, కిస్మిస్. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలండి. ఇంకా బెల్లము, పాలు కూడా తీసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలండి, కాసి చల్లార్చిన పాలు. ఇది మనకి 2 కప్పులు నిండా బెల్లం అన్నమాట. అంటే ఇది ఇంచుమించు ఒక 200 గ్రాములు బెల్లం ఉంటుంది. ఇవి మనకి కావాల్సిన పదార్థాలండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు అన్నీ డ్రైగానే వేయించుకుందాం. గింజలన్నీ డ్రైగానే వేయించేసుకుందామండి. నువ్వులు మాత్రం చివరిలో వేయించుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత చివరిలో నువ్వులు వేద్దామండి. ముందే వేస్తే అవి తొందరగా వేగిపోయి మాడిపోతాయి. ఇది కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేద్దాం. ఇది కొంచెం దోరగా వేగింది. ఇప్పుడు మనం కొంచెం నువ్వులు వేసుకుందాము. ఇవి ఇలాగా చిట్టుపట్టమంటున్నాయి కదా, ఇప్పుడు మనం నువ్వులు వేద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆపేద్దామండి. ఇవి కొంచెం కలర్ మారినాయండి, ఇంకా ఆపేసుకుందాం. దీన్ని కొంచెం చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుందామండి. ఈ గింజలు చల్లారినాయండి. కొంచెం వీటిని బరకగా అంటే కొంచెం పలసిచ్చుకుంటా, మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడిగా చేసుకుందాం. ఇలా కొంచెం బరకగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇవి మనం ముందుగానే కాసి పెట్టుకున్న పాలండి. మళ్ళీ నేను ఒకసారి కాస్తాను. ఇవి 4 కప్పులు ఉంటాయండి, సుమారు 1/2 లీటర్ పాలు.
కాగుతున్నాయండి. ఇంకా మనం మిక్సీ చేసుకున్న పొడి ఇందులో వేసి కలుపుకుందాం. దీన్ని కాసేపు కాగనిద్దాం. కొంచెం చిక్కబడాలండి. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా మంచి వేయించాం కదండి, వేయించి పొడి చేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. మనం ఈ గింజలతో చేసుకున్న పాయసం హెల్త్కి చాలా మంచిదండి. ఇది దగ్గరికి అయిపోయిందండి. ఇంకా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవాలి. చూడండి, ఇంకెలాగా ఆపేసుకుందాము. స్టవ్ ఆపేద్దామండి. ఇప్పుడు బెల్లం పెట్టుకుందాము పాకం కోసం. ఇందులో మనం కొంచెం జీడిపప్పు వేయించుకుందామండి నేతిలో. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేద్దాం. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాం. ఇదే గిన్నెలో మళ్ళీ మనం బెల్లం వేసుకుందామండి. కొంచెం నీళ్ళు పోసి పక్క బెల్లం కరగబడాలి. కరిగిన తర్వాత వడపోసుకొని మనం పాయసంలో వేసేసుకుందాం. ఇందులో ఉండే తుక్కు అది ఏమైనా ఉంటే కనుక మనం వడపోసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. బెల్లం కరిగిపోయిందండి. దీన్ని వడపోసుకుందాము. ఈ పాయసం కొంచెం చిక్కబడింది చూసారా, కొంచెం చల్లారిందండి. మనం ఈ పాకం రెడీ చేసుకునేసరికి ఇందులో మనం ఈ వడకట్టుకున్న పాకాన్ని వేసుకుందాం. స్వీటు మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చండి. నేను ఒక 2 కప్పులు బెల్లం వేసాను ఇందులో. ఇవి ఒక 1/2 లీటర్ పాలండి. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇందాక వేయించి పెట్టుకున్న
డ్రై ఫ్రూట్స్. ఇది యాలకుల పొడి అండి. కొంచెం చక్కెర వేసి యాలక్కాయలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఇందులో వేసేద్దాం. మనకి పాయసం రెడీ అయిపోయిందండి. చిక్కగా చక్కగా చాలా రుచిగా టేస్ట్గా ఉండే ఈ పాయసం చాలా హెల్దీ అండి. ఇంకా డిష్ అవుట్ చేసుకుందాము. టేస్టీ టేస్టీ పాయసం రెడీ అయిపోయిందండి. డ్రై సీడ్స్తో చేసిన ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. అలాగే హెల్దీ కూడానండి, మంచి ఆరోగ్యం. ఫ్రెండ్స్, ఈ గింజలతో చేసిన పాయసం ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్.